హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు. అమెరికాలో చిన్న ట్రాఫిక్ కేసులో అరెస్ట్ అయితే కూడా ఇమిగ్రేషన్ వర్క్ పర్మిట్ పైన ఇంపాక్ట్ చూపిస్తోందా? అమెరికా చట్టం ఏం చెప్తోంది, కొత్త నిబంధనలు ఏం చెప్తున్నాయి, ఈ అరెస్టులు వర్క్ పర్మిట్ పైన, వీసాలపైన ఏ రకమైన ప్రభావం చూపించబోతున్నాయి అనేది ఈరోజు ఎపిసోడ్లో రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, అమెరికాలో నేను నేను విన్నదైతే చాలా విన్నా. మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తే నేను డీటెయిల్స్లోకి వస్తా. ఏంటి కేసు పెట్టడం అనేది చాలా పెద్ద ప్రమాదంగా మారిపోతుందా? చిన్న కేసు అయిందంటే మెడ మీద కత్తి పర్మనెంట్గా వేలాడుతున్నట్టేనా? ఇప్పుడు వీళ్ళు కొత్త రెగ్యులేషన్స్ మనం లాస్ట్ వీక్ 5 కొత్త రెగ్యులేషన్స్ ప్రపోజ్, 2 పాస్ అయినాయి, 3 పాస్ అవుతాయని మనం మాట్లాడినాం. అందులో ఒకటి పాస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకో కొత్త రెగ్యులేషన్ ఒకటి ఆగస్ట్ 6 దాకా దాని కమెంట్ పీరియడ్ ఉందండి. అయితే వాళ్ళు ఈ ప్రపోజ్ రెగ్యులేషన్స్ అన్నది వాళ్ళు ఏమంటారంటే, మీ మీద ఎటువంటి అరెస్ట్ అయినా కూడా మీకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ అని ఇవ్వము. మీకు ఇది H1B L1 లకు కాదండి. ఓన్లీ ఈఏడి, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఈఏడి అంటాం. అంటే దాన్ని వర్క్ పర్మిట్ ఇవ్వడానికి. H1B అనేది వేరే వీసా, కానీ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అన్నది ఇది నార్మల్ గా మనకు వాడేది. అంటే ఇది చాలా మందికి ఈఏడి అన్నది చాలా డిఫరెంట్ వెరైటీస్ వాడతారు. కానీ మన ఇండియన్స్ టిపికల్ గా మన తెలుగు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, ఒకటి ఏంటంటే ఓపీటీ ఈఏడి. ఓకే, ఎందుకంటే అది ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్. స్టెమ్ ఎక్స్టెన్షన్ ఈఏడి, H4 ఈఏడి, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్. వీళ్ళు ఫైనల్ గా గ్రీన్ కార్డ్ ఫైల్ చేసినప్పుడు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ లో కూడా దానికి ఒక ఈఏడి డాక్యుమెంట్ అని ఉంటుంది. ఓకే, నేనైతే ఆ ఈఏడి డాక్యుమెంట్ లాయర్ అయినా, లాయర్ కూడా పనిచేసిన ఐఏడి డాక్యుమెంట్ మీద. సో వీటన్నిటి కూడా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్. వాళ్ళు కొత్తగా ప్రపోజ్ రెగ్యులేషన్స్ ఏమంటారంటే, ఎవరికి ఎటువంటి అరెస్ట్ రికార్డు ఉన్నా కూడా మేము ఈఏడి ఇవ్వము. ఇదివరకు ఏంటంటే అరెస్ట్ రికార్డు ఉంటుంది, ఓన్లీ అరెస్ట్ రికార్డు, నాట్ కన్విక్షన్. అవసరం లేదు. అరెస్ట్ అయిన వాళ్ళంతా నిందితులు దోషులు అయిపోతారా సార్? అట్లా చేస్తారు? యు ఆర్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అంతే కదా, నేరం రుజువయ్యే వరకు వాడు గిల్టీ. ఇందులో ఏంటంటే మిమ్మల్ని అనుమానించినా కూడా, పోలీసు వాడు అనుమానించినా కూడా మీరు దూషులే అని వాళ్ళు ఈ రెగ్యులేషన్స్ తీసుకొస్తారు. అయితే వాళ్ళు ఏమంటారంటే, ఇది క్రిమినల్ రెగ్యులేషన్ కాదు, ఇది సివిల్ రెగ్యులేషన్. కాబట్టి ఏవైతే క్రిమినల్ లాలో మీకుండే కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నావో అవి అప్లై కావు. సివిల్ రెగ్యులేషనే కావచ్చు సార్, కానీ పూర్తిగా ప్రపంచ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది కదా, కామన్ లాకు విరుద్ధంగా ఉంది కదా. మీరు అన్నట్టు కామన్ లాకు విరుద్ధంగానే ఉంది. కాకపోతే కాన్స్టిట్యూషన్ దీని గురించి చాలాసార్లు మాట్లాడేది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయి అంటే, కాంట్రాక్ట్స్ కానివ్వండి, అవన్నీ కానివ్వండి, క్రిమినల్ లా కిందకి రావు మన ఇండియాలో కూడా. వాటికి కూడా ఇలాగే ఉంటది అన్నట్టు. మీ మీద ఒకవేళ కేసు ఉంటే ఇది ఇటువంటి అని వర్తించదని సివిల్ లా ఉండదు మన దగ్గర కూడా. సో వాళ్ళు దీన్ని ఇమిగ్రేషన్ లా అని ఎప్పుడు కూడా సివిల్ లా కింద కన్వర్ట్ చేస్తారు. వాళ్ళు చేసి వాళ్ళు ఏమంటారంటే, మీరు అనుమానితులైనా కూడా, ఎందుకంటే పోలీసు వాళ్ళు అనుమానితులు కూడా అరెస్ట్ చేస్తారు చేసినప్పుడు కూడా. అయితే ఇప్పుడు మీకు చిన్న ఇన్సిడెంట్స్ చెప్పాలంటే, ఎగ్జాంపుల్ చెప్పండి సార్, అర్థమవుతుంది. ఇప్పుడు మీకు కార్ ఇన్సూరెన్స్ ఉండాలి. కార్ ఇన్సూరెన్స్ లేకపోతే పోలీసు వాళ్ళకు అరెస్ట్ చేసడానికి రైట్ ఉంటుంది. అప్పుడప్పుడు వీళ్ళు కార్ ఇన్సూరెన్స్ జేబులో పెట్టుకొని పోరు. వాడు అరెస్ట్ చేసింది అనుకోండి, అరెస్ట్ చేసిన తర్వాత పెన్లాం సెల్ ఫోన్ లో పంపిస్తుంది, ఆయన కార్ ఇన్సూరెన్స్ పంపించిన నీకన్నా వాళ్ళని చూపెట్టగానే వాడు వదిలేస్తాడు. సో టెక్నికల్ గా ఆయన అరెస్ట్ అయ్యింది. సో వాళ్ళకు ఇప్పుడు ఓపీటీ ఈఏడి ఇవ్వరు, స్టెమ్ ఎక్స్టెన్షన్ ఇవ్వరు, H4 ఈఏడి ఇవ్వరు, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఈఏడి ఇవ్వరు. ఇంకోటి, ఎటువంటి క్రిమినల్ చార్జెస్ మీ మీద కూడా పడ్డా కూడా మీకు ఈఏడి ఇవ్వరు. అయితే నిజం చెప్పాలంటే మా దగ్గర ఎంతమంది ఉన్నారంటే క్రిమినల్ చార్జెస్ ఉన్న వాళ్ళు, మొదటి నెంబర్ ఉన్న పర్సన్ ఏంటంటే, మన క్యాబినెట్ లో నెంబర్ 1 పర్సన్ ఎవరు మా దగ్గర? ట్రంప్ మీద 32 క్రిమినల్ చార్జెస్ ఉన్నాయి. అంటే అది
అది 74 32 ఎట్లా బ్రీడ్ చేసుకున్నది ఉన్నదిలేండి, వేరే లెక్క. ఉమ్, ఎట్లా ఉన్నా కానీ కనీసం 32 క్రిమినల్ చార్జెస్ ఉన్నాయి అతని మీద. అవును. ఒకవేళ అతను కనుక ఉంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయితే ఉమ్, అతనికి ఓపీటీ రాదు, సెమిక్షన్ రాదు. ఓకే. అయితే నేను ఇటువంటి చండాల క్రిమినల్ గురించి మాట్లాడతలేను, ఉమ్, వాళ్ళకి ఎట్లా ఇవ్వద్దు. ఇవ్వద్దు. ఓకే. ఆ, ఉమ్, కానీ కొందరు ఎట్లా ఉంటారంటే ఇన్నోసెంట్, అంటే చిన్న చిన్నవి. ఉమ్, మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్, అంటే మన ఇంటర్నేషనల్ మినిస్టర్ అనుకోండి మీ దగ్గర, ఉమ్, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ అనుకోండి మీ దగ్గర, అవును, విదేశాంగ మంత్రి. విదేశాంగ మంత్రి. ఉమ్, అతను 19 ఏళ్ళ పిల్లగాడినప్పుడు ఏం చేసిండంటే ఉమ్, ఒక పార్క్ లో పోయి బీర్ తాగుతాడు. పాపం, ఉమ్, పాపమేం కాదు, తప్పని చేసిండు అతను. ఉమ్, బీర్ తాగుతాంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిండు. ఓకే. ఆ కేసు స్ట్రైక్ అవుట్ అయిపోయింది. దాన్ని ఎక్స్పెంజ్మెంట్ మొత్తం రికార్డ్ నుంచి వైట్ అవుట్ చేసిన తర్వాత కూడా అఫ్ కోర్స్ మనకు తెలిసిపోద్ది అన్ని రికార్డు. ఉమ్, ఇప్పుడు అతను ఇప్పుడు ఎక్స్టర్నల్ మినిస్టర్, మాకు ఉమ్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటాం మేము, ఉమ్, మార్కో రూబియో. అవును. అతను హీ వాజ్ అ సెనేటర్ ఫర్ ఫ్లోరిడా, హీ వాజ్ అ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. ఉమ్, అటువంటి వాళ్ళ గురించి మాకు ఎక్కువ బాధ అయిందండి. ఉమ్, ఉమ్, ట్రంప్ అటువంటి వాళ్ళు స్టూడెంట్ వీసా అనుకోండి, 32 క్రిమినల్ చార్జ్ ఉంటే పోనీలే, వాడు పోతేం కాదు. కానీ ఉమ్, ఇటువంటి చిన్న ఇన్సిడెంట్స్, అటువంటి అతను మరి బీరు తాగుతాండా, బీరు తాగుతాండా వదులుతుంది నాకు. ఉమ్, మీకు రూట్ బీర్ అంటే తెలుసా అండి? తెలీదు. అలాగే రూట్ బీర్ అంటే మన కోకో కోలా టైప్, కొద్దిగా చేదు ఉంటది. ఓకే. అది బీర్ కాదు, ఉహు, అందులో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉండదు. ఉహు, మరి ఈ మార్కో రూబియో బీర్ అంటే ఆల్కహాల్ బీర్ తాగుతాండా, బీర్ తాగుతాండా కూడా మాకు తెలియదు. తెలీదు. ఓకే. బట్ ఆ కేసు ఆ పర్టికులర్ అతను మాత్రం ఆల్కహాల్ బీర్ తాగుతాడని అరెస్ట్ చేసిండ్రు. ఆ తర్వాత మరి బీర్ తాగుతాడని చేసిండ్రు, మొత్తానికి అయితే కేసు మాఫ్ చేసేసి. సో ఇప్పుడు అతను బీర్ తాగుతాడు అనుకోండి, రూట్ బీర్ అంటే అది వేరే, బీర్ కాదు అది, ఆల్కహాల్ ఉండదండి. అటువంటి తాగేటోళ్ళు అందులో బీర్ ఉన్నది కాబట్టి వాడు పోలీసులు అరెస్ట్ చేసి వదిలేసినా కూడా ఇప్పుడు వాళ్ళకి ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఇవ్వరు. కాదు సార్, ఈ పర్పస్ ఏంటి? ఈ రూల్ తీసుకురావడం కనుక పర్పస్ ఏంటి? మనం మొదటి నుంచి అంతే, మన దాంట్లో మాట్లాడేది ఏంటంటే యాంటీ ఇమిగ్రేషన్ వీళ్ళు. ఓకే. ఎటువంటి రెస్ట్రిక్షన్స్, ఎంత రెస్ట్రిక్షన్స్ పట్టుకురావాలో అంత రెస్ట్రిక్షన్స్ వీళ్ళు పట్టుకొస్తున్నారు. అందులో ఇది ఒకటి. ఓకే. కాదు సార్, ఇది నిలబడుతుందా అసలు? నేను ఎక్కడ వినలేదు కూడా ఇలాంటి ఒక రూల్ ఉంటుందని కూడా వినలా. కేసు పెట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరు కావాలనుకుంటే ఇండియన్ స్టూడెంట్ ఎవరో కనపడితే కంటిన్యూస్గా ఎన్ఫోర్స్ చేస్తూ ఏదో ఒక కేసు పెట్టి వాళ్ళందరినీ బయటకు పంపించవచ్చు కదా. 6 నెలల్లో మొత్తం అందరినీ వెనక్కి పంపించేసి ఏదో ఒక అంటే అంత ఈజీగా ప్రతి ఒక్కళ్ళు అట్లా అరెస్ట్ చేయడానికి అక్కడ ఉండదండి. కేసు పెట్టడమే కదా, అరెస్ట్ ఏం కాదు, కేసు పెట్టడమే కదా. కేసు పెట్టడం అంత ఈజీగా అట్లా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ఆఫీసర్ 10 మంది ఇండియన్స్ కంటిన్యూస్ అరెస్ట్ చేస్తా అన్నట్టు దానికి డిస్క్రిమినేషన్ కేసు కింద మేము ఫైల్ చేస్తాం. అంత ఈజీగా ఉండదు. కాకపోతే ఏంటంటే అక్కడ లోకల్ వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మార్కో రూబియో కూడా అరెస్ట్ చేశారు అతను. మార్కో రూబియో అరెస్ట్ అయినా ఆయనకి ఇబ్బంది ఏం లేదు, వర్క్ పర్మిట్ ఇంకోటో గొడవ లేదు కదా. ఆయన అక్కడ బ్రతకడానికి వచ్చేవాళ్ళు కదా. ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేయరు. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా ఎటువంటి వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్తారు. ఇప్పుడు మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ, ఒకసారి మా ఊర్లో మా దారిత్రాల మాన్సింగ్ అని ఉన్నాడు అన్నట్టు. అరే నాయన, నేను పూనా తీసుకుపోతుంటే మనం ఒకసారి ఫ్లైట్ ఎక్కిద్దాను, బట్ డ్రైవింగ్ లైసెన్స్ కాపీ తీసుకొస్తా అంటాడు. అరే కాపీ చెల్లదురా, నేను మా దగ్గర కాపీ అనేది చెల్లదు. వాడు లేదు బాబు చెల్తుంది అంటాడు మాన్సింగ్. చెప్పిన తర్వాత వాడు వచ్చిండి, ఏ ప్రాబ్లం కాలేదు. అయితే మనోళ్ళు ఏం చేసిందంటే అక్కడ పోయినప్పుడు ఏదో నా దగ్గర ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందని చూపెట్టాడు. అది యాక్చువల్ ఒరిజినల్ కాదు, కాపీ అది. మా దగ్గర ఈయన ఫాల్స్ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ గా సబ్మిట్ చేసింది అని అరెస్ట్ చేశారు అతను. నేనైతే ఇండియాలో ఆధార్ కార్డు ఒరిజినల్ చూపెట్టిన ఎవరిని చూడలే. అంతా డూప్లికేట్ కార్డులు పెట్టుకొని తిరిగేస్తుంటాం. నేను కూడా అంతే, నేను కూడా తీసి పెట్టేస్తాం, ఎక్కడ పడిపోయినా ఏమన్నా ఉంటుంది. సో అది అక్కడ అతను క్రైమ్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పిల్లగానికి కూడా ఇవన్నీ ఏవి రావు, వర్క్ పర్మిట్ లేదు, ఇంకా
ఇంకో ఇన్సిడెంట్ చెప్తా మీకు. ఉమ్, ఒక అమ్మాయి ఎవరు స్టాకర్ హరాస్ చేస్తారంట. అమ్మాయి ఉమ్, ఆమె షాపింగ్ కాంప్లెక్స్ పోయింది. ఉమ్, వీడితో హరాస్ చేసుకుంటా వస్తే ఆమె ఏం చేసిందంటే పోలీసు కాల్ చేసింది. ఉమ్, పోలీసు వాడు వచ్చాడు. ఉమ్, వచ్చిన తర్వాత ఎవరు చూపెట్టమంటే ఆ అబ్బాయిని చూపెట్టింది. ఉమ్, వాడేమంటాడు, ఈ అమ్మాయే నన్ను ఫాలో చేసింది, ఈ అమ్మాయే నన్ను అది చేసింది అని అంటాడు. ఉమ్, అంటే ఈ గొడవలు నాకెందుకు తల్లి, నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోతా ట్రై చేస్తాను. ఉమ్, వాళ్ళు ఏమనుకున్నారు, అమ్మో ఈ తల్లి ఫాల్స్ కేసు పెట్టింది అనుకొని ఈమెను అరెస్ట్ చేసింది. వాడిని అక్కడ పెట్టి ఈమెను అరెస్ట్ చేసింది. ఎందుకంటే ఈమె నాకెందుకు తలకాయ నొప్పి, వాడు ఆ పోలీసు ఈమె పడతారు. ఉమ్, అరెస్ట్ చేసిన తర్వాత ఈమె మొత్తం ఈమెను ఎంక్వైరీ చేసిన తర్వాత ఆమె సెల్ ఫోన్ చూపెట్టింది. ఉమ్, వీడు అన్ని బ్యాడ్ మెసేజెస్ పంపిస్తాడు, ఈమెయిల్ పంపిస్తాడు, అవన్నీ పంపిస్తాడు చూపెట్టి. ఉమ్, చూపెట్టిన తర్వాత కేసు అర్థమైపోయింది, వాడే స్టాకర్ అని అర్థమైపోయింది. ఉమ్, ఈమెను వదిలేసిండ్రు, వాడిని తీసుకుపోయి బొక్కలేసి కేసులు పెట్టేసారు. ఉమ్, ఈయన సివిల్ సిస్టమ్ సస్పెండ్ అయింది March 2025 లా. ఎందుకంటే ఎటువంటి అరెస్ట్ రికార్డు ఉన్నా సివిల్ సిస్టమ్ అంటే స్కూల్ నుంచి తీసి పడేసింది. ఓర్ని, సరే మేము కోర్టు కేసు ఫైల్ చేసి అవన్నీ మేము రికవర్ చేసాం. ఇప్పుడు ఈ రెగ్యులేషన్ ప్రకారం ఆ అమ్మాయికి ఓపీటీ రాదు, ఆ అమ్మాయికి స్టెమ్ ఎక్స్టెన్షన్ రాదు, ఆ అమ్మాయికి H4EAD రాదు, ఆ అమ్మాయికి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD రాదు. ఈ రెగ్యులేషన్స్ కనుక ఇంప్లిమెంట్ అయితే. సార్ మీకు మీకు బీయింగ్ ఏ లాయర్ అత్యంత దుర్మార్గమైన నిబంధనలు అనిపించట్లా ఇవి? దీన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేమా, ఆపలేమా? బీయింగ్ ఏ లాయర్ మీకు ఏమనిపిస్తుంది? మీరు చాలా ఇక్కడ లా చూశారు, అక్కడ లా చూశారు, ఇంటర్నేషనల్ లా తెలుసు మీకు. ఇంటర్నేషనల్ లా అన్నది ఏం లేదు కానీ మొత్తానికి అయితే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఏంటంటే, మీకు క్రిమినల్ లా అన్నది మాకు ఇమిగ్రేషన్ అన్నది సివిల్ లా కిందకి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదైతే యు ఆర్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ తీసి చెత్తబట్టలు పదేసిండు అలా. ఇంకోటి ఈ లా ఎక్స్పోజ్ ఫ్యాక్టో లా అంటారు, అంటే వెనుకకు అప్లై కాకూడదు నార్మల్ గా ఎటువంటి క్రిమినల్ లా కూడా. ఎగ్జాక్ట్లీ. కానీ ఇది ఎక్స్పోజ్ ఫ్యాక్టో లా అంటారు. కానీ ఈ లా వెనుక కూడా అప్లై అయింది. ఎందుకంటే ఇది మా దగ్గర కూడా కాన్స్టిట్యూషన్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇమిగ్రేషన్ అన్నది మాది సివిల్ లా కిందకి వస్తుంది. సో ఇది వెనుకట చేసిన అటువంటి తప్పులు కానివ్వండి, ఆ అమ్మాయి తప్పు కూడా చేయలేదు. అదే కదా. మార్కో రూబియో రూట్ బీరే రాగొచ్చు, అటువంటి వాళ్ళందరికి కూడా ఇది అప్లికబుల్. ఓకే ఓకే. ఇప్పుడు అరెస్ట్ అయ్యారంటే ఇంకా ఆ వ్యక్తి తప్పు చేసినట్టే. వాడు తప్పు చేసిన చేయకపోయినా వాడు అరెస్ట్ అయ్యాడంటే వాడికి అది 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 మెయిన్. మీరు కరెక్ట్ చెప్పినప్పుడు అరెస్ట్ అయిందంటే తప్పు చేసినట్టే, వన్ పని కథమే. ఇక ఓకే, కేవలం అరెస్ట్ని బేస్ చేసుకుని USCIS EADని తిరస్కరించేస్తారు, రిజెక్ట్ చేసేస్తుంది ఈ కొత్త రెగ్యులేషన్స్ కనుక పాస్ చేస్తా. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మా వెబ్సైట్ RN లా గ్రూప్ పోయి ఎవరైతే US లో ఉన్నారో, US లో లేరో వాళ్ళందరూ కూడా దీని మీద కమెంట్ చేయండి. దీనికి ఎట్లా కమెంట్ చేయాలన్నది నేను పాస్ చేస్తాం. కానీ మీరు ఎటువంటి అబద్ధం కూడా చెప్పకండి. అందులో మీరు US లో లేరు, మీరు ప్రపోజ్ అక్కడికి వస్తాను. ఇప్పుడు ఒక అమ్మాయి, ఇప్పుడు నేను చెప్పిన కదా, అమ్మాయి స్టాకింగ్ అయిన అమ్మాయి కూడా విక్టిమ్ అయినా కూడా ఆమెను అక్కడ పనిష్ చేస్తాను. ఇటువంటి వాటన్ని కూడా మేము దానికి కూడా ప్రపోజ్ రెగ్యులేషన్స్ మీద ఏమి కమెంట్ చేయాలి, ఎట్లా కమెంట్ చేయాలి, ఎక్కడ కమెంట్ చేయాలి, అవన్నీ కూడా రాసినాం మేము. మీరు ఇవన్నీ మీరు కమెంట్ చేయండి అని చెప్తున్నారు. 6th August డెడ్ లైన్. సో ఆ లోపు కమెంట్ చేస్తే ఆ కమెంట్స్ని బేస్ చేసుకొని ఈ రూల్స్ ఏమైనా పెట్టకుండా ఆపడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం అన్నది ఈ రూల్స్ ను ఇంప్లిమెంట్ కంపల్సరీ చేస్తుంది. కాకపోతే మీరు కమెంట్ చేసినప్పుడు ఏమైందంటే, ఇవన్నీ కూడా మేము కోర్టులో ఆర్గ్యూ చేస్తాం. దీన్ని వీళ్ళు కన్సిడర్ చేయలేదు. ఒక US లో ఉన్న వాళ్ళే కాకుండా US లో బయట ఉన్న వాళ్ళు కూడా కమెంట్ చేయొచ్చు. ఓకే ఓకే. మా దగ్గర రెగ్యులేషన్స్ ఇంప్లిమెంటేషన్ ఎవరైనా చేయొచ్చు. కాకపోతే వాళ్ళు ఎటువంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పొద్దు. నేను US లో ఉంటానని చెప్పొద్దు. నేను ఇండియా నుంచే ఉంటున్నా, నేను F1 అప్లికెంట్, నేను అక్కడ పోయిన తర్వాత ట్రాఫిక్ టికెట్ నాకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ట్రాఫిక్ టికెట్స్ ఎట్టుంటాయి అంటే, అక్కడ నాకు ఒక ట్రాఫిక్ టికెట్ వచ్చింది. నేను మా ఆవిడ ఎప్పుడు ఏమందంటే, నేను ఎప్పుడు కూడా స్పీడ్ లిమిట్ లో నార్మల్ గానే పోతా. మా ఆవిడ పక్కన కూర్చొని స్పీడ్ గా బాగుంటది. ఆమె పోయినప్పుడు పోలీసు వాడు ఎవరు టికెట్ ఇవ్వడా, నేనంట పోలీసు ఎవరు పట్టుకుర్రా అంత స్పీడ్ గా పోద్దంట. నేను సరే ఇట్లా పక్కన పోతాను, నేను కొద్దిగా లా నాలెడ్జ్ ఉన్న పర్సన్ అని నేను అనుకుంటాను.
అయితే ఆడేమైందంటే పక్కన పోలీసు కూడా ఆపిండు, ఎవరినో పక్కన సైడ్ ట్రాక్ మీద ఆపిండు. ఓకే 65 మీద నేను 55 పోతాను, 65 మైల్స్ పర్ అవర్ 55 పోతాను. వాడు వచ్చి నాకు ఆపిండు. ఆపి ఏమన్నాడంటే, ఒకవేళ గనక సైడ్ లైన్ మీద పోలీసు వాళ్ళు గనక లైట్ వేసి ఉంటే స్పీడ్ లిమిట్ కన్నా 20 తక్కువ పోవాలన్నట్టు. ఓకే అది ఎవరికి తెలుసు? నాకే తెలియదు. నేను 30 ఏళ్ళ నుంచి లా ప్రాక్టీస్ చేస్తానా, నేను మాస్టర్స్ ఆఫ్ లా చేసిన అని ఎన్నున్నాయిలేండి, బిరుదులు అన్ని ఉన్నాయి. అన్ని నా రెజ్యూమేలో చూస్తే అన్ని బిరుదులు ఉన్నాయి. పోలీస్ లైట్ ఉన్నప్పుడు 20 స్పీడ్ తక్కువ పోవాలని మీకు తెలియదు. 20 కన్నా స్పీడ్ నాకు తెలియదు, టికెట్ ఇచ్చి. సో అంటే రెక్లెస్ డ్రైవింగ్ లేకపోతే స్పీడ్ ఎక్కువగా పోవడం అనేది కూడా అరెస్ట్ టోకెన్ గా రేజ్ అవుతాయి. అవి కూడా లక్కీలో నన్ను అరెస్ట్ చేయలేదు, కానీ అటువంటి వాటిలో కూడా అరెస్ట్ చేశాను అనుకోండి. అక్కడ నేను తప్పై, నేను నార్మల్ గా ఎందుకు అంతటి తప్పైపోయింది అది అని చెప్పేసి ఆయన కూడా టికెట్ ఇచ్చింది నాకు. ఇక మా అందులో కనుక దబ్బున ఏదన్నా ఇన్సూరెన్స్ లేదనుకుంటే అరెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయంటే, సో నేనేమంటానంటే, మీరు ఇండియాలో ఉన్నా కూడా మీరు అక్కడ పోయే వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ మా వెబ్సైట్ పోయి ఆర్ఎన్ లా గ్రూప్ పోయి ఈ వీటి మీద మీరు కమెంట్ చేయండి. మీరు ఎందుకు ప్రజాస్వామ్యంలో ఇవన్నీ అలౌడ్, మీరు కమెంట్ చేయడం అన్నది అలౌడ్. మీరు కమెంట్ చేయండి. అభిప్రాయం తీసుకోవడం కోసం వాళ్ళు ఒక ఆపర్చునిటీ పెట్టారు కాబట్టి అభిప్రాయం చెప్పాలి కదా. వాళ్ళు ఎట్లా మాకు తెలుసు, ఏం చేస్తారో తెలియదు. కాకపోతే అంటే మీ కమెంట్స్ మీద మేము రేపు ఎప్పుడైనా కోర్టులో కేసు వేసినప్పుడు ఈ కమెంట్స్ కన్సిడర్ చేస్తాం. పబ్లిక్ ఒపీనియన్ ఇది అని చెప్పడానికి ఉంటుంది కదా. సరే, ఇప్పుడు ఓపీటీ కోసం అప్లై చేసే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళపైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుందా చిన్న అరెస్ట్? ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఖచ్చితంగా, ఎట్లా? ఖచ్చితంగా అరెస్ట్ ఉంటే కథమే వాడు. అయితే ఇది ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు లా కాలేదు, ఇది ప్రపోజ్ రెగ్యులేషన్. ఇది నేను అంటే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏదో పోతుందో డిసెంబర్ లోపల ఇది పబ్లిష్ అయింది. ఎవరైతే అరెస్ట్ ఎప్పుడైతే అయిందనుకోండి, వాళ్ళు ప్లాన్ ఏ అన్నది వేరే పెట్టుకోవాలి, ప్లాన్ బి అన్నది అక్కడ ఉండదు, ప్లాన్ ఏ అన్నది ఇంకా వేరే ఆల్టర్నేటివ్ మాట్లాడుకోవాలి వాళ్ళతో. ఓకే, ఇప్పుడు నేను ఓపీటీ పైన ఉన్నాను, జాబ్ చేస్తున్నాను, స్టెమ్ ఓపీటీకి అప్లై చేసుకోవాలి. ఓపీటీ పైన ఉన్న సమయంలో నా మీద కేసు అయింది, నేను అప్పుడు స్టెమ్ ఓపీటీకి అప్లై చేయడానికి అప్పుడు ప్రాబ్లమేనా? గోవిందా అంతే అంతే అంతే. ఓకే ఓకే ఓకే. సో లేదు, ఒక కేసు పెండింగ్లో ఉంది, ఆ కేసు పెండింగ్లో ఉన్న కేసుని యుఎస్ పరిశీలిస్తోంది. కేసు పెండింగ్లో ఉన్న సమయంలో ఓపీటీ అప్లై చేసుకుంటే కూడా అది క్రైమ్. ఆర్ యు చార్జ్డ్ విత్ ఎనీ క్రైమ్? ఓకే. ఆర్ యు కన్విక్టెడ్ విత్ ఎనీ క్రైమ్? ఆర్ యు బీన్ అరెస్టెడ్ ఫర్ ఎనీ క్రైమ్? దట్స్ సింపుల్. వన్నింట్లో ఏ చార్జ్డ్, కన్విక్టెడ్ ఆర్ అరెస్టెడ్ ఫర్ ఎనీ క్రైమ్. సో ఈ అరెస్ట్ వల్ల స్టెమ్ ఓపీటీలో ఉద్యోగం కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది స్టూడెంట్స్ కి. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ప్రతి ట్రాఫిక్ టికెట్ ఇచ్చి అరెస్ట్ చేయకపోతే ఏం ప్రాబ్లం లేదు. 95% అరెస్ట్ చేయరు, ఒక 5% అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి చాలా మటుకు ఇమీడియట్ రిలీజ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకు డౌట్ ఉంది అనుకోండి, ఆయన ఏదో మీసాలు కొత్త ఇట్టున్నాయి, తేడా కనబడతాను, డ్రగ్ డీలింగ్ ఉండొచ్చులే అని చెప్పి అరెస్ట్ చేసి ఇమీడియట్ రిలీజ్ చేస్తారు పాపం. అంటే వాళ్ళకి అదే అక్కడ హ్యాబిట్ అది. ఓకే, డౌట్ వస్తే, ఎందుకంటే డౌట్ వచ్చి వైఎన్ఆర్ గురించి కొద్దిగా ఎంక్వైరీ చేసుకొని పతని ఇతను డ్రగ్ డీలర్ అని ఎంక్వైరీ చేసుకొని రిలీజ్ చేస్తున్నారు. అది మనకు ప్రాబ్లం అయింది, యుఎస్ సిటిజన్స్ కు ప్రాబ్లం కాదు. ఓకే ఓకే. సో ఇప్పుడు స్టెమ్ ఓపీటీకి అప్లై చేస్తున్న సందర్భంగా కూడా క్రిమినల్ రికార్డ్స్, కేసులు ఇవన్నీ పరిశీలించడం అనే మెకానిజం ఇప్పటివరకు లేదు కదా సార్, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ రేజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఈ రెగ్యులేషన్స్ కనుక పోతే ప్రతి ఒక్క ఫైల్ కూడా బయోమెట్రిక్స్ తీసుకుంటారు. ఇది ఒక ఎక్స్ట్రా ప్రాసెస్. ఫస్ట్ మనోడు ఒక డబ్బులు ఎక్కువ కట్టాలి, ఇది ఒక ఎక్స్ట్రా ప్రాసెస్. ఎక్స్ట్రా ప్రాసెస్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ ఉంటే కంపల్సరీ పోతాడు. ఇంకోటి వైఎన్ఆర్ గారు వినండి సార్, ఇతను క్రిమినల్ యాక్టివిటీ ఉందా లేదా అన్నది డిక్లేర్ చేయాలి. ఇప్పుడు ఫామ్ లో లేదు, 765 ఫామ్ లో లేదు, ఇంకా ముందు 765 ఈ ఎంప్లాయ్మెంట్ అథారిటీ డాక్యుమెంట్ ఫామ్ లో ఉంటది. ఓకే, అతను డిక్లేర్ చేయాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను కనుక డిక్లేర్ చేయకపోతే ఆటోమేటిక్ కాదు, ఆటోమేటిక్ ఈడి డినే అయిపోతుంది. దెన్ అయిపోతుంది. నువ్వు తప్పు చేసినావు. సో ఒక కాలం ఉంటే ఆ కాలంలో మనం మెన్షన్ చేస్తే దట్ ఈస్ ఎ సేఫ్ గార్డ్ టు అస్. దట్స్ సేఫ్ గార్డ్. అప్పుడు ఛాలెంజెస్ ఉంటాయి. మీరు అది కనుక డిక్లేర్ చేయకపోతే వాడు ఇప్పుడు ఏమంటానంటే ప్రతి ఒక్కరిని కూడా బయోమెట్రిక్స్ అంటే చేతులు ఇవి అవి అన్ని చూస్తారు. అన్ని చూసిన తర్వాతనే వాళ్ళకి ఇస్తారు. ఇదివరకు అట్లా లేకుండే. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళకి ఆల్రెడీ ప్రతి ఒక్కరికి వీసా ఇచ్చిన వాళ్ళందరికి బయోమెట్రిక్స్ చేసిండ్రండి. మనకు చేశారు, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు వీళ్ళకి. అవును, వీసా టైంలో చేస్తారు కదా. చేస్తారు. ఎన్ని అవసరం లేదు. ఎన్ని అనవసరంగా తిరకాసులు తీసుకొస్తాను ఈ గవర్నమెంట్. వాళ్ళ పర్పస్ ఒకటే, తగ్గించాడు ఇమిగ్రేషన్ తగ్గించడం అనేది పర్పస్. డెఫినెట్లీ. సరే, ఈ గవర్నమెంట్కి H4 EAD తిరస్కరణ వల్ల భవిష్యత్తులో భారత్లో వీసా స్టాంపింగ్ సమయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనే క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది. H4 EAD అక్కడ కనుక రిజెక్ట్ అయింది అనుకోండి, ఒక్కటండి అక్కడ ఒక్కటండి ఎవరికి కూడా అరెస్ట్ రికార్డు ఉన్నా కూడా ఎవడు వీసా ఇస్తలేడు. ఇప్పుడు అరెస్ట్ రికార్డు ఉంటే వీసా లేదు, వీసా ఇస్తలేరు. అది December 2025 నుంచి ఇస్తలేరు ఎవరికి. అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. ఓకే, December 2025 నుంచి ఎటువంటి అరెస్ట్ రికార్డు మీకు ఉన్నా కూడా, అంటే ఎటువంటి అరెస్ట్ రికార్డు అంటే మార్కో రూబియో కనుక రూట్ బీర్ తాగిండి అనుకోండి, రూట్ బీర్ తెలుసు కదా, రూట్ బీర్ కాదు, అటువంటి వాళ్ళకి కూడా ఎవరికి వీసా ఇస్తలేదు. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత అంటే ఎటు పోయినా డెడ్ ఎండే కనపడుతుంది. ఎటు పోయినా డెడ్ ఎండే కనపడుతుంది. కేసు అయింది అంటే మీకు ఇంకా అన్ని వైపులా డెడ్ ఎండ్ ఉంటుంది అంతే. వైనర్ గారు, ఓవరాల్ గా ప్రపంచంలో ఇమిగ్రేషన్ రెస్ట్రిక్షన్స్ అన్నవి పెరిగిపోతున్నాయి వరల్డ్ వైడ్ గా. ఓకే, వరల్డ్ పెరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో తన దేశం నుంచి వేరే దేశం పోయి పనిచేసే వాళ్ళల్లో 25% మన ఇండియన్సే. మేజర్ పాపులేషన్ కూడా మనమేగా, 150 crores ఉన్నది. మనం ఉన్నాం, చైనా ఉన్నది. సో ఈ యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ ఏదైతే ఉందో దీని వల్ల పెద్ద దెబ్బ పడేది మన ఇండియాకే. యుఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు వాళ్ళకి ఎక్కువ. యుఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు వాళ్ళకి ఎక్కువ. మిడిల్ ఈస్ట్ అన్ని యాంటీ ఇమిగ్రేషన్, మిడిల్ ఈస్ట్ లో లేదు కానీ మిగతా కంట్రీలో, యూరోప్ లో కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడాలో కానివ్వండి, అన్నిట్లో కూడా యాంటీ ఇమిగ్రేషన్ ఉన్నది బాగా పెరిగిపోతుంది. సో రిస్ట్రిక్షన్ అనేది పెరిగిపోతుంది. వీటికి అడాప్టివ్ గా పోవాలి మనం. అంటే మనం ఎప్పుడు కూడా అక్కడ కంట్రీలో ఆ కంట్రీ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా మనం ఆ రెస్పెక్ట్ చేసుకుంటా అక్కడ ఉన్నాయి వాటిని అర్థం చేసుకోవాలి. సింపుల్ అండి. డ్రైవింగ్ లైసెన్స్, అదే ఆ పిల్లోని లైఫ్ మొత్తం పాడైపోయిందండి. సింపుల్ గా డ్రైవింగ్ లైసెన్స్ నాకు తెలుసు. డ్రైవింగ్ లైసెన్స్ మీరు ఇండియాలో ఎట్లా వాడతారో నాకు తెలుసు, నేను చూసిన. మేము ఎట్లా వాడతామంటే అసలు దాని కాపీ అన్నది ఉండదు మాకు. మీరు కాపీయే వాడతారు. ఆధార్ కార్డ్ అసలు ఎవరి దగ్గర ఒరిజినల్ ఉండదు. ఆ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎవరు ఒరిజినల్ పెట్టుకోండి దగ్గర. ప్రస్తుతానికి ఓన్లీ పాస్పోర్ట్ తప్ప మిగతా అన్ని కాపీ వాడుతున్నాం. కాపీ వాడతారు, పాస్పోర్ట్ కాపీ తప్ప. అటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనం మన ఛానల్ ద్వారా కొద్దిగా క్లియర్ చేసుకోవచ్చు. కొన్ని మనం ఏం చేయలేము. ఈ యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ అన్నది అంతటా మొదలైంది. సరే, ఇప్పుడు కేసు అయింది. కేసుకు సంబంధించిన వివరాలు లోకల్గా కనపడకుండా దాచేశారో లేకపోతే లోకల్గా హైడ్ చేసి పెట్టారో, ఆ తర్వాత అతను మూవ్ అయిపోయాడు. ఆ కేసు వివరాలు దాచడం, దాన్ని ఎక్స్పంజ్మెంట్ అంటాం. అంటే 2 తీర్ల దాచేది ఉంటుంది. దాన్ని ఎక్స్పంజ్మెంట్ అని కోర్టు దగ్గర పోయి ఎక్స్పంజ్మెంట్. ఎందుకంటే వీళ్ళకు జాబులు రావడానికి మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ఎక్స్పంజ్మెంట్ చేస్తున్నారు. అంటే కోర్టు ఏమైనా అడ్రస్ అంటే ఈ రికార్డులు ఎవడు కూడా చూడదని చెప్తుంది అన్నట్టు. ఓకే. అయితే ఇప్పుడు మనోళ్ళు ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్ ఫైల్ చేస్తారో అందులో హ్యావ్ యూ బీన్ ఎవర్ అరెస్టెడ్, సైటెడ్, చార్జ్డ్ విత్ ఎనీ క్రైమ్ అన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ చేస్తానని చెప్పాలి. అయితే కోర్టు ఆర్డర్ చేసినా కూడా, కోర్టు ఏమైనా ఆర్డర్ చేసింది దీన్ని ఎవ్వడు చూడరాదన్నా కూడా
మనోడు ఒకవేళ ఇఫ్ ఈస్ బిన్ అరెస్టెడ్ చార్జ్ విత్ ఎనీ క్రైమ్, ఈవెన్ ఇఫ్ ద జడ్జ్ సెడ్ దట్ ఇట్స్ డిస్మిస్డ్ అండ్ ఎక్స్పంజ్ మీన్స్ ఎవరు చూడరాదు దీన్ని అని చెప్తాడు, జడ్జి చెప్తాడు. అయినా కూడా మన వాళ్ళు చెప్పాలి. ఎస్ అండి. ఓకే, రీసెంట్ కేసు మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఆదాని గారికి సంబంధించిన కేసు యుఎస్లో కొంత లేదో ఫండ్ చేసిన తర్వాత ఆ కేసును విత్డ్రా చేసుకున్న సందర్భంగా మేము నిర్దోషిగా విడుదల చేయట్లేదు, కేసు అలాగే ఉంటుందని చెప్పినట్టు ఏదో మాట్లాడుకున్నాం మనం. అంతే కదా, మీ కేసు మేము క్లోజ్ చేయట్లేదు, నువ్వు నిర్దోషం అని చెప్పట్లేదు, బట్ కేసుని ఇక్కడితో వదిలేస్తున్నాం అంతే. అంటే అతన్ని నిర్దోషం చెప్పరాదు, బయట చెప్పరాదు. అతను కూడా నేను తప్పు చేయలేదు, నన్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించిందని అతను చెప్పుకోకూడదు, ఎక్కడ చెప్పుకోకూడదు, కోర్టు కూడా చెప్పదు, బట్ కేసు వదిలేస్తుంది అక్కడికి అంతే, వదిలేసి. అదే హిస్టరీ ప్రకారం ఆయన పైన కేసు ఉన్నట్టే. హీ హాజ్ టు షో. కేసు ఏం లేదండి, ఇప్పుడు ప్రీవియస్ హిస్టరీ చూపించాల్సిందేగా కేసు ఉన్నట్టుగా. ఆ లెక్క ప్రకారం చూపించాలి కదా. వెదర్ యూ వుడ్ బిన్ అరెస్టెడ్, సైటెడ్, చార్జ్ విత్ ఎనీ క్రైమ్. ఎస్. సో ఒకటి మీరు చేసే అప్పీలు చాలా మంది పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఓపీటీ కోసం, స్టెమ్ ఓపీటీ కోసం ఉన్న పిల్లలు కావచ్చు, ఈఏడి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఆ సైట్కి వెళ్ళి మన సైట్కి వెళ్ళి కమెంట్ 6th ఆగస్ట్ లోపు కమెంట్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన ఒపీనియన్ని కమెంట్ చేయాలి. అది కొంత ఏమైనా రిలీఫ్ ఇస్తుందేమో చూడడానికి అవకాశం ఉంటుంది, అంతే కదా. అండ్ మేము కోర్టులో కూడా దీన్ని ఛాలెంజ్ చేస్తామండి. దీని పబ్లిక్ గా కూడా మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాము కోర్టులో ఛాలెంజ్ చేయడానికి కూడా. ఎందుకంటే ఇవన్నీ ప్రతి దానికి కోర్టులో ఫైట్ చేసడానికి కూడా మాకు కూడా కొద్దిగా ఫైనాన్షియల్ హెల్ప్ కూడా కావాలి. అంటే మేము ఉన్నారు మాకు, కానీ వాటిని కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తాం మేము, వాటికి కూడా మా సైట్స్కి వచ్చి రాండి మీరు కొద్దిగా. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది యుఎస్ ప్రపోజ్డ్ రూల్ రాబోతోంది, సెప్టెంబర్ తర్వాత ఇంప్లిమెంట్ కావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఆగస్ట్ 6th లోపు మీకు సంబంధించిన ఒపీనియన్ని ఇండియాలో ఉన్న వాళ్ళైనా యుఎస్లో ఉన్న వాళ్ళైనా ఈ ట్రాఫిక్ రూల్స్ చిన్న చిన్న కేసులు కారణంగా కూడా ఈఏడీకి మీరు దూరం అయ్యే ప్రమాదం రాకుండా ఉండాలంటే, ఓపీటీ, స్టెమ్ ఓపీటీలో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మీకు సంబంధించిన ఒపీనియన్ని, దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏ రకంగా ఇమిగ్రెంట్స్ని ఎఫెక్ట్ చేస్తాయనే విషయాల్ని ఆ సైట్కి వెళ్ళి మీ అభిప్రాయాన్ని చెప్పడం కాస్త ఏమైనా రిలీఫ్ ఇస్తుందేమో చూద్దాం.